శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురు గీతల నుండి వేళ మనం 3వ అధ్యాయమనందు 131వ శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో పరిశీలన చేసుకుందాం. మునిభిః పన్నగైర్వాపి సూరైర్వా శాపితో యది కాలమృత్యు భయాద్వాపి గురు సంత్రాతి పార్వతి. ఓ పార్వతి, గురుడు దేవతలు ఋషులు మొదలైన వారి యొక్క శాప భయము నుండి సకాలమందైన మృత్యు భయము నుండి శిష్యుని రక్షించుచున్నాడు అని చెప్తూ ఉన్నాడు. గురుని శాపాగ్రహాన్ని, గురు శాపాన్ని నుండి రక్షించేటువంటి వాడు భూప్రపంచములోనే కాదు 14 లోకములందు కూడా లేదు అని మనకు శాస్త్ర విదితమే కదా. దేవతలు ఏ దేవతకు ఆగ్రహము వచ్చినా, ఏ దేవతలు శాపం పెట్టినా అక్కడ నుండి వారిని రక్షింపగల సమర్థుడు ఎవరు అంటే ఒక గురుమూర్తి మాత్రమే అని మనకు తెలియబడుతూ ఉంది. అందుకే మన చరిత్రని మనం ఒకసారి పరిశీలన చేస్తే భృగు మహర్షి గాని, విశ్వామిత్రుడు గాని, ఇంకా ఋషులు దూర్వాస మహర్షి గాని, ఇట్లాంటి గురువులకి కోపం ఎక్కువ అయినప్పటికీ కూడా వారికి కష్టము కలిగించక, వారి మనసు నొప్పించక, వారి దగ్గర వినయ విధేయతలతో భయభక్తులతో శరణాగతులై ఉండేవారు రారాజ చక్రవర్తులైనప్పటికీ కూడా. అది మనం చూసాం కథలలో. చరిత్రలు మనకు ఒక మార్గదర్శకాలు, మనం జీవించడానికి ధర్మ కొలబద్ధతలు. ఆ విధంగా ప్రతి మనిషి కూడా గురువుకి కోపము తెప్పించకుండా, గురువు చెప్పిన బోధలకు కట్టుబడి, గురువు ఆజ్ఞానుసారం, గురువు యొక్క ఆజ్ఞానుసారం ఎవరు మసులుకుంటారో, గురువు ఆజ్ఞ దాటకుండా ఎవరు జీవించగలుగుతారో వారే శ్రేష్ఠులు. వారికి ఇక ఏ భయము లేదు, మరణ భయము లేదు, జనన మరణ భ్రాంతి భయము అస్సలు లేదు, జీవన విధానములో రాక్షసిత్వము లేదు, ఈ ప్రపంచములో జాలి దయ కరుణ మైత్రికి కొదువలేదు, మానవ జీవన విధానములో సరళమైనటువంటి స్థితి కలుగుతుంది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.